ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుత జనాభా విధానం 25 ఏళ్ల నాటిదని 1998లో లేదా 2002లో ఖరారు చేశారని, జనసంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు. కుటుంబం సమాజంలో భాగం, ప్రతి కుటుంబం ఓ యూనిట్. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశమని, వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దానినెవరూ నాశనం చెయ్యక్కర్లేదని, తనంతట తానే నాశనం అవుతుందన్నారు. భాషలు కనుమరుగవుతాయని, సంస్కృతి నశిస్తుందని, ప్రతి జంట 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కనీసం 3 కనాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని జనసంఖ్య శాస్త్రమే చెబుతోందని అన్నారు. సమాజం మనుగడ సాగించాలంటే పిల్లల సంఖ్య ముఖ్యమని భగవత్ పేర్కొన్నారు. జనాభా నియంత్రణ, మతపరమైన జనాభా, ఈ 2 అంశాలు విస్మరించడానికి వీల్లేనివని చెప్పారు. గతంలో నాగ్పూర్లో జరిగిన దసరా ర్యాలీలో కూడా ఆయన జనాభా పెరుగుదల అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి కోణంలో ఆలోచించి అన్ని వర్గాలకు వర్తించేలా నూతన జనాభా విధానాన్ని రూపొందించాలని ఆ సందర్భంగా అన్నారు. వివిధ వర్గాల జనాభాలో అసమతుల్యం భౌగోళిక సరిహద్దులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. జనాభా అత్యధికంగా ఉంటే భారం ఎక్కువగా ఉంటుందన్నది నిజమే, కానీ జనాభాను సక్రమంగా వినియోగించుకుంటే అదో వనరుగా మారుతుందన్నారు. 50 ఏళ్ల తర్వాత మన దేశం ఎంతమందికి ఆహారం అందించగలుగుతుందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలని భగవత్ అభిప్రాయపడ్డారు. మహిళను తల్లిగా పరిగణించడం మంచిదేనని, అయితే వారిని ఇళ్లల్లో 4 గోడలకే పరిమితం చేయడం మంచిది కాదని తెలిపారు. 1960-2000 మధ్య ప్రపంచ జనాభా రెట్టింపైంది. ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ వస్తోందని పలు అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. జనాభా భర్తీ రేటు 2.1కి సమీపంలో ఉన్న దేశాల్లో భారత్, అర్జెంటీనా, ట్యునీషియా, 2.1 కంటే తక్కువ రేటున్న దేశాల్లో అమెరికా, మెక్సికో, బ్రెజిల్ ఉన్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియాల్లో ఇంకా బాగా తక్కువగా ఉండడమే కాక వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. భారత్లోని పలు రాష్ట్రాలకు కూడా ఈ ముప్పు పొంచి ఉండడంతో పిల్లలను ఎక్కువగా కానాలని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవలి పదే చెబుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో జనాభా నియంత్రణకు గట్టి పట్టు పట్టిన ఆయన ఇప్పుడు సమీప భవిష్యత్తులో యువజనుల సంఖ్య తగ్గే ప్రమాదం కనబడుతుండటంతో ఆంధ్ర ప్రజలు ఎక్కువ సంతానాన్ని కనాలని కోరుతున్నారు.